ఢిల్లీకేంచి విమానంలో వచ్చిన రాహుల్ గాంధీ సారు శంషాబాద్ విమానాల డిపోల దిగుడుతోనే సీఎం రేవంత్ అన్న ఘనంగా స్వాగతం పలికిండు. ఆడికేంచి వికారాబాద్ పోతే చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, తెలంగాణ పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ సారు, చేతిపాటి పెబ్బ షర్మిలక్క రాహుల్ కు స్వాగతం పలికిర్రు. వికారాబాద్ లో ఉన్న ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల కాంగ్రెస్ పార్టీ ఏపీ తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ సారు పాల్గొన్నాడు. చేతిపాటిని 2 తెలుగు రాష్ట్రాలల్లో ఎట్లా బలోపేతం చేయాలనే దాని మీద మాట్లాడినట. అట్లానే తెలంగాణలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల మీద కూడా చర్చించిరట. ఇక జిల్లాల అధ్యక్షులతో మాట్లాడిన రాహుల్ గాంధీ సారు, డిసిసిలు పవర్ఫుల్, మీరే జిల్లాకు సుప్రీం, డిసిసిలంతా నా టీము, రానున్న రోజులన్నీ మనయే, ప్రతి ఒక్కరు ఏం ఆశించకుండా కష్టపడి పనిచేయాలి, ప్రజలతోని మమేకమై పనిచేస్తే పవర్ మీ దగ్గరికి వస్తుందని చెప్పిండట. ఇక ఎట్లయినా అధికారంలో రావాలనేది బీజేపీ ఆలోచన, కానీ ప్రజలను మెప్పించి అధికారం రావాలనేది కాంగ్రెస్ ఆలోచన అని చెప్పిన రాహుల్ గాంధీ సారు, మోడీ ట్రంప్ కు భయపడుతున్నాడు, ట్రంప్ కు వ్యతిరేకంగా మోడీ పనిచేయలేడు, మోడీ తప్పులను ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలిపించిందట. ఇక ఆఖరుకు 2 రాష్ట్రాల డిసిసి అధ్యక్షులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి పోర్టువల్ దిగిండు రాహుల్ సారు. ఇక రాహుల్ గాంధీతోని ఏం మాట్లాడినవే అని విహెచ్ అడిగితే ఏం చెప్పిండో ఇన్నుండ్రో పారి. అయ్యా, నువ్వు భారత్ జోడో యాత్రలో ఒక కొత్త ఆలోచన మీకు వచ్చింది. అది ఎన్నో రోజుల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, నేను వస్తే కాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా, జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరిగింది. సర్పంచులలో మెజార్టీ గెలిచారు, అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్లు కూడా గెలిచారు. దీంతో పాటు మా రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేశాడు. 50% లేడీస్ కు కూడా ఆయన రిజర్వేషన్ ఇచ్చిండు. ఎట్టి పరిస్థితులలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రైవేట్ బిల్లు పెట్టండి, దానివల్ల ఎవరు మద్దతు ఇస్తారో ఎవరు తెలిసిపోతుంది, కనుక మన చిత్తశుద్ధి ఉన్నదని చూపించుకోవాలి అనేది నా ఉద్దేశం. ఎన్ని చెప్పినా నరేంద్ర మోడీ బీసీ అంటాడు కానీ ఏం చేయడు, మీరే చేయగలరని చెప్పా. అది ఇరాన్ లో జరిగిన దాని మీద కొంత బాధపడ్డట్టుగా అనిపించింది. ఏదున్నా కుల్లం కుల్లం మాట్లాడే హనుమంత్ అన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను మళ్ళా యాద్ చేసిండన్నట్టు. మరి వచ్చే పార్లమెంటు సమావేశాలల్లో రాహుల్ సారు హనుమంత్ అన్న చెప్పిన మాటను ఆచరణలో పెడతాడో ఏం కథనో చూడాలి గాని, రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ మీద సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న మాత్రం గట్టిగానే ఫైర్ అయ్యిండు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్.